अपनी बाहों में, कितना प्यार दिया बाबा। శాంతి. డేట్ 22. బాబా చెప్తున్నారు, మీఠే బచ్చు माया की फंगी बड़ी जबरदस्त है, उससे खबरदार रहना है। फंगी में कभी भी मूंझना नहीं है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మాయ యొక్క మేఘాలు చాలా శక్తివంతమైనటువంటివి. మాయ యొక్క మేఘాలు చాలా శక్తివంతమైనవి. దాని నుండి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు మేఘాలలో సంశయంలోనికి రాకండి. माया की फंगी बड़ी जबरदस्त है, उससे खबरदार रहना है. तो फंगी में कभी भी मूंझना नहीं है. మాయ యొక్క మేఘాలు చాలా శక్తివంతమైనటువంటివి. దాని నుండి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు మేఘాలలో సంశయంలోనికి రాకండి. ప్రశ్న, महावीर बच्चों ने कौन सा कर्तव्य किया है जिसका यादगार शास्त्रों में है? महावीर बच्चों ने कौन सा कर्तव्य किया है जिसका यादगार शास्त्रों में है? మహావీర పిల్లలు ఏ కర్తవ్యం చేస్తున్నారు, దానికి స్మృతి చిహ్నాలు శాస్త్రాలలో ఉన్నాయి. మహావీర్ పిల్లలు ఏ కర్తవ్యం చేస్తున్నారు, ఇప్పుడు దాని స్మృతి చిహ్నాలు శాస్త్రాలలో ఉన్నాయి. దానికి స్మృతి చిహ్నాలు. బాబా చెప్తున్నారు జవాబు, महावीर बच्चों ने मूर्छित को संजीवनी बूढ़ी देकर सूरजीत किया है. महावीर పిల్లలు మూర్ఛితులైన వారికి సంజీవిని మూడిక ఇచ్చి మళ్ళీ మేల్కొల్పుతూ ఉన్నారు. महावीर बच्चों ने मूर्छित को संजीवनी बूढ़ी देकर सूरजीत किया है. महावीर పిల్లలు మూర్ఛితులయ్యే వాళ్ళను సంజీవుని మూడిక ఇచ్చి మళ్ళీ మేల్కొల్పుతూ ఉన్నారు. इसका यादगार शास्त्रों में भी दिखाती है. దీనికి స్మృతి చిహ్నాలు శాస్త్రాలలో కూడా చూపించారు. దీనికి స్మృతి చిహ్నాలు శాస్త్రాలలో కూడా చూపించారు. तुम बच्चों को तरस पड़ना चाहिए. మీ పిల్లలకు జాలి కలగాలి. మీ పిల్లలకు జాలి కలగాలి. जो सर्विस करती करती बाप से वर्षा लेती लेती किसी भी कारण से बाप का हाथ छोड़कर चली गई. ఎవరైతే సర్వీస్ చేస్తూ చేస్తూ ఎవరైతే సర్వీస్ చేస్తూ చేస్తూ వారసత్వాన్ని తీసుకుంటూ తీసుకుంటూ ఏదైనా కారణంగా బాబా చేతిని విడిచిపెట్టి వెళ్ళిపోతారో, బాబా చేతిని విడిచిపెట్టి వెళ్ళిపోతారో, उनका పత్ర లిక్కర్ సూరజిత్ కర, అటువంటి వాళ్లకు మీరు లెటర్ రాసి వాళ్ళని మళ్ళీ మేల్కొల్పండి. जो सर्विस करती करती बाप से वर्षा लेती लेती किसी भी कारण से बाप का हाथ छोड़कर चली गई. ఎవరైతే సర్వీస్ చేస్తూ చేస్తూ వారసత్వం తీసుకుంటూ తీసుకుంటూ ఏదైనా కారణంగా బాబా చేతిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటే అటువంటి వాళ్ళకు లెటర్ రాసి మీరు మళ్ళీ వాళ్ళని మేల్కొల్పాలి. उन्होंने पत्र लिखकर स्वरजीत करो.
पत्र लिखो कि तुम्हें क्या हुआ जो तुमने पढ़ाई छोड़ दी. లెటర్ వ్రాయండి, మీకేమైంది, చదువుని ఎందుకు విడిచిపెట్టేశారు. లెటర్ వ్రాయండి, మీకు ఏమైంది, చదువుని ఎందుకు విడిచిపెట్టేశారు. బదనసీబ్ క్యూ బని, దురదృష్టవంతులుగా ఎందుకు అవుతూ ఉన్నారు. దురదృష్టవంతులుగా ఎందుకు అవుతూ ఉన్నారు. గిర్తి హుయికో బచానా చాహియే, పడిపోయే వాళ్ళని పైకి లేపాలి. పడిపోయే వాళ్ళను పైకి లేపాలి. आज का गीत నయనహీన్ కో రాహ్ దిఖావో ప్రభు. ఈరోజు పాట నయనహీనులైనటువంటి మాకు మార్గం చూపించండి ఓ ప్రభు. ఓం శాంతి. ये गीत बहुत कॉमन गीत है. भगवान अंधों का लाठी बनो, क्योंकि भक्ति मार्ग में टोकरी बहुत खाती है परंतु बाप को नहीं पाती. బాబా చెప్తున్నారు ఈ పాట కామన్ పాట, ఇది అంటే సహజమైన పాట. భగవంతుడు అందులకు ఊతకర్రగా తయారవుతున్నారు. భగవంతుడు అందులకు ఊతకర్రగా అవ్వండి. ఎందుకంటే భక్తి మార్గంలోని ఎంతో ఎదురు దెబ్బలు తింటూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు, అయినప్పటికీ బాబాను పొందలేకపోతూ ఉన్నారు. ఆత్మ कहती है हे बाबा मैं आपसे मिलने के लिए इस शरीर द्वारा बहुत ही भटकी. ఆత్మే చెప్తుంది కదా, హే బాబా ఈ శరీరం ద్వారా మిమ్మల్ని కలవటం కోసం చాలా వెతుకుతూ వచ్చాము అని చెప్పి. आपका रास्ता बहुत ही कठिन है, यह तो जरूर मनुष्य समझती है कि जन्म जन्मांतर हम भक्ति करती आई. ये नहीं जानते कि हमको ज्ञान मिलना है, तब हम नयनहीन से सज्जी बनेंगे. బాబా చెప్తున్నారు ఇదైతే మానవులు అనుకుంటా చెప్తారు, ఈ శరీరం ద్వారా మేము మీకు మార్గం వెతుకుతూ ఉన్నాము అని, అయినప్పటికీ మీ మార్గం చాలా కఠినమైనటువంటిది అని. అయితే ఇదైతే మానవులు అనుకుంటారు జన్మ జన్మాంతరాల నుండి కూడా మేము భక్తి చేస్తూ వచ్చాము అని చెప్పి. కానీ ఈ విషయం తెలియదు, మాకు ఇప్పుడు జ్ఞానం ఎప్పుడైతే మాకు లభిస్తుందో అప్పుడే మేము మళ్ళీ నయనహీనుల నుండి మళ్ళీ మేము మేల్కుంటాము అన్న విషయం తెలియదంటున్నారు బాబా. భక్తి మార్గ కా కాయిదా హై, భక్తి కర్నా ధోకా కానా ఆదా కల్ప్ ధోకా కాయి ఆయి. భక్తి మార్గంలోనే అది నియమం ఏంటంటే భక్తి చేయటం, మోసపోవటం, అర్ధకల్పం నుండి కూడా మోసపోతూనే వచ్చారు. తుమ్నే అప్ ధోకా కానా బంద్ కర్ దియా, కానీ ఇప్పుడు మీరు మోసపోవటం అనేది బంద్ చేసేసారు. తుమ్ భక్తి నై కర్తీ థీ నా శాస్త్ర పढ़ती है, जब भगवान मिल गया फिर ये सब क्यों करे. మరి బాబా అడుగుతున్నారు మీరు ఇప్పుడు భక్తి చేయరు, శాస్త్రాలు చదవటం లేదు ఎందుకని. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడే లభించారో మరి భగవంతుడే లభించాక ఇంకా ఇవన్నీ ఎందుకు. తుమ్ భక్తి నై కర్తీ హై, जब भगवान हमका अपना साथ ले जाने वाला मिला है तो फिर हम क्यों धोखा खाए. భగవంతుడే ఎప్పుడైతే మనకి తోడునిచ్చే వాళ్ళు లభించారో మరి తోడునిచ్చే వాళ్ళు లభించాక మళ్ళీ మనం ఎందుకు మోసపోవాలి. భగవాన్ ఆయేంగే తో జరూర్ సబ్కా సాత్ లే జాయేంగే నా. భగవంతుడు వచ్చారు అంటే తప్పకుండా అందరినీ తిరిగి తీసుకువెళ్తారు కదా. सभी धोखा भी खाती रहती है और एक दूसरे को आशीर्वाद भी करती रहती है. అందరూ నష్టపోతూ ఉంటారు, మోసపోతారు, మళ్ళీ ఒకవైపు ఒకరికొకరు ఆశీర్వాదాలు కూడా ఇచ్చుకుంటూ ఉంటారు. సమస్తే కుచ్ భీ నహీ तो समझते कुछ भी नहीं, वो साधु संत जो आती है उनके लिए समझते हैं. तो ये गुरु लोग हमका रास्ता बताएंगे भगवान से मिलने का. అసలు ఏమీ అర్థం కాదు, ఎవరైతే సాధు సన్యాసులు పోపు క్రిస్టియన్సీ పోపు ఉన్నారో వాళ్ళకు కూడా అనుకుంటారు ఈ గురువులు వీళ్ళందరే మాకు భగవంతుడితో కలుసుకునే మార్గం మాకు చూపిస్తారు అని చెప్పి, వీళ్ళ ద్వారానే భగవంతుడితో కలుసుకున్న మార్గం మాకు లభిస్తుంది అని చెప్పి.
परंतु वो गुरु लोग खुद भी रास्ता नहीं जानती तो फिर दिखाएंगे कैसे? కానీ బాబా ఏం అడుగుతున్నారు, ఆ గురువులే వాళ్ళకే స్వయం మార్గం వాళ్ళకే తెలియలేనప్పుడు ఇంకా ఇతరులకి వాళ్ళేం చూపిస్తారు మార్గం? आशीर्वाद देते हैं तो भी सिर्फ इतना कहा देता है भगवान को याद करो. ఆశీర్వాదాలు ఇచ్చినప్పటికీ కూడా కేవలం ఏం చెప్తారంటే భగవంతుడిని జ్ఞాపకం చేయండి అని చెప్తారు అంతే. तो कहेंगे इस रास्ता से चले जाओ तो पहुंच जाएगी. तो भगवान को याद करो, राम राम कहो. जैसे रास्ता में कोई से पूछो फलाना स्थान कहाँ है तो कहेंगे इस रास्ता से चले जाओ तो पहुंच जाएंगे. వాళ్ళు ఏం చెప్తారు, భగవంతుని జ్ఞాపకం చేయండి లేదా రామ అనే మంత్రాలు జపించండి అని. ఎవరైనా అడిగినట్లయితే ఫలానా స్థానం ఎక్కడ ఉంది అని చెప్తారు. మీరు ఈ మార్గం పైన ఇలా నడిచి వెళ్ళినట్లయితే ఆ స్థానానికి చేరిపోతారు అని చెప్పి. ऐसे नहीं कहेंगे साथ ले चलती है ఇలా ఎవరు చెప్పరు. మా తోడులో మేము తీసుకువెళ్తాము అని మాత్రం ఎవరు చెప్పరు. तुमको रास्ता चाहिए वो बता देता है परंतु साथ में कोई गाइड तो चाहिए ना. మీకు మార్గం కావాలి, మార్గం తెలియచేస్తూ ఉన్నారు అంతే. కానీ మార్గం తెలియచేసినంత మాత్రాన కాదు కదా, తోడుగా తీసుకువెళ్ళేటటువంటి గైడ్ కూడా కావాలి. బిగర్ గైడ్ తో మూంచిపడి గైడ్ లేకుండా సంశయంలో వస్తాం కదా. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఈ రూట్ ఎక్కడంటే మనం అలా ఇలా వెళ్ళినట్లయితే మీరు చేరిపోతారు అంటారు. కానీ సంశయం ఉంటుంది. ఎవరైనా తోడుగా వచ్చారనుకోండి ఈజీగా గమ్యానికి చేరిపోగలము. जैसे तुम भी एक दिन फंगी के कारण जंगल में मूंज पड़ी थी, ये माया का फंगी बड़ी जबरदस्ती है. బాబా చెప్తున్నారు ఎలా అయితే మీరు కూడా ఒక రోజు మేఘాల కారణంగా సంశయంలో పడిపోయారు. అంటే మేఘాల కారణంగా అడవిలోని సంశయంలో పడిపోతూ ఉన్నారు. ఎందుకంటే మేఘాలు వచ్చే అడవి ఎక్కడికి మేము వెళ్ళాలి, తోవ ఏంటి అనేది. అయితే బాబా అంటున్నారు మాయ యొక్క మేఘాలు చాలా శక్తివంతమైనటువంటివి. స్టీమర్ వాళ్ళకు ఫంగీ के कारण रास्ता दिखाई नहीं देती है. స్టీమర్ వాళ్ళకి కూడా మేఘాల కారణంగానే మబ్బుల కారణంగానే వాళ్ళకి కూడా మార్గం కనిపించదు. బడి ఖబర్దారీ రఖతే హై तो ये फिर है మాయా కా ఫంగి. చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా అటెన్షన్ పెట్టుకుంటారు. అలాగే బాబా అంటున్నారు ఇది కూడా ఏంటి మాయా యొక్క మేఘాలు ఇవి అంటున్నారు బాబా. कोई को रास्ता का पता ही नहीं पड़ता, जप तप तीर दादी करती रहती है, जन्म जन्मांतर भगवान से मिलने के लिए भक्ति करती आई है. అయితే బాబా చెప్తున్నారు ఇక్కడ ఎవరికి మార్గమే తెలీదు. ఎన్నో జపతపాలు తీర్థయాత్రలు చేస్తూ వచ్చారు. జన్మ జన్మాంతరాల నుండి భగవంతుడితో కలవటం కోసం భక్తి చేస్తూ వచ్చారు. అనేక प्रकार की मत भी मिलती है, जैसे संग वैसा रंग. అనేక రకాల మతాలు లభిస్తున్నాయి. అయితే బాబా ఏమంటున్నారు ఎటువంటి సాంగత్యమో అటువంటి రంగు అంటున్నారు బాబా. हर जन्म में गुरु भी करना पड़े, अब तुम बच्चों को सद्गुरु मिला है, वो खुद कहती है मैं कल्प कल्प आकर तुम बच्चों को वापस घर ले जाती हूँ, फिर विष्णुपुरी में भेज देंगी. బాబా చెప్తున్నారు ప్రతి జన్మలో కూడా గురువుల దగ్గరికి వెళ్తూనే ఉన్నారు. జన్మ జన్మాంతరాలు గురువుల దగ్గరికి వెళ్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మీ పిల్లలకు సద్గురువు లభించారు అంటున్నారు బాబా. అయితే బాబా చెప్తున్నారు నేను కల్పము వచ్చి మీ పిల్లలను తిరిగి ఇంటికి తీసుకువెళ్తున్నాను. ఇంటికి తీసుకువెళ్ళి అక్కడి నుండి నేను మిమ్మల్ని విష్ణుపురికి పంపిస్తాను అంటున్నారు బాబా. अब हम बाप से वर्षा ले रहा है, मानो कोई गुरु व पंडित आदि आकर ये ज्ञान ले और दूसरों को कहे मनमा ना भाव शिव बाबा को याद करो, तो उनकी शिष्य आदि पूछेंगे. బాబా చెప్తున్నారు ఇప్పుడు మేము మీరు బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మీరే చెప్తారు కదా ఇప్పుడు మేము బాబా నుండి వారసత్వాన్ని పొందుతున్నాము అని. అయితే బాబా ఏమంటున్నారు అనుకోండి ఒకవేళ ఎవరైనా గురువులు పండితులు వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి జ్ఞానం తీసుకున్నారు అనుకోండి, ఈ జ్ఞానం తీసుకొని వాళ్ళు ఇతరులకి కూడా చెప్తారు మీరు మన్మనాభవ ఒక్క శివబాబానే జ్ఞాపకం చేయండి అని చెప్పి గురువులు పండితులు. तो उनकी शिष्यादि पूछेंगे तुमने ఏ జ్ఞాన్ కహా సే లియా. అప్పుడు వాళ్ళు చెప్పినట్లయితే వాళ్ళ శిష్యులు వాళ్ళ గురువులను అడుగుతారు
మీరు ఈ జ్ఞానం ఎక్కడి నుండి తీసుకున్నారు మీరు అని చెప్పి. तो वो जाट समझेंगे कि इसने दूसरा रास्ता ले लिया. వెంటనే ఆ శిష్యులు కూడా ఏమనుకుంటారు, ఈ గురువులు వీళ్ళు మళ్ళీ రెండో మార్గం ఏదో తీసుకున్నారు అని అనుకుంటారు వాళ్ళు. तो उनको దుకాన్ ఖతం हो जाएगा. అప్పుడు ఇంకా పండితులకి గురువులకి ఇంతవరకు ఏదైతే వాళ్ళ దుకాణం ఉందో అది సమాప్తం అయిపోతుంది, ఇంకా అది ఉండదు. तो మాన్యత ఖతం हो जाएगी. వాళ్ళ యొక్క విలువ కూడా వాళ్ళ గౌరవం కూడా పోతుంది. कहेंगे तुमने ब्रह्मा कुमारियों से ज्ञान लिया था, हम क्यों ना बीके के पास जाए. చెప్తారు కదా, గురువులు పండితులు మన దగ్గరికి వచ్చి వాళ్ళకెళ్ళి వాళ్ళ ఆశ్రమాల్లో చెప్పారు అనుకోండి, మీరు బాబాని జ్ఞాపకం చేయండి అని. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, మీకు ఈ జ్ఞానం ఎక్కడి నుండి లభించింది. ఈ గురువులు వాళ్ళు కూడా వేరే మార్గం ఏదో పట్టుకున్నారు, వేరే తోడెవరిదో పట్టుకున్నారు అని చెప్పి. ఇంకా అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ గౌరవం సమాప్తం అయిపోతుంది, వాళ్ళ దుకాణాలు బంద్ అయిపోతాయి. చెప్తారు ఇంకా శిష్యులు అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా, మీరు బ్రహ్మకుమారిల నుండి జ్ఞానం తీసుకునేటప్పుడు మరి మేమెందుకు బీకేల దగ్గరికి వెళ్ళకూడదు. అప్పుడు వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు గురువుల యొక్క దుకాణాలు వాళ్ళ గౌరవం ఏమవుతుంది, బంద్ అయిపోతుంది. అందువలన బాబా ఏమంటారు, అందువలన ఇప్పుడు రారు వాళ్ళు ఎవరు తెలిసినప్పటికీ, లాస్ట్ లో తప్పకుండా రావాల్సిందే. खुद गुरु लोग भी कहती है तो सब जिज्ञास हमको छोड़ देंगी. అప్పుడు గురువులు వాళ్ళు ఏమనుకుంటారు, మేము ఇలా చేసినట్లయితే మొత్తం మా యొక్క వ్యాపారస్తులందరూ మమ్మల్ని విడిచిపెట్టేస్తారు. ఫిర్ హమ్ కహా సే ఖాయేంగే. ఇంకా అందరూ మమ్మల్ని విడిచిపెట్టేసినట్లయితే ఇంకా మాకు తిండి ఎక్కడి నుండి దొరుకుతుంది, మేము ఎక్కడి నుండి తినాలి అనుకుంటారు. సారా దందా ఖతం హో జాయేగా. మొత్తం వ్యాపారం అంతా వాళ్ళది సమాప్తం అయిపోతుంది. సారా మాన్ ఖతం హో జాయేగి. మొత్తం వాళ్ళ విలువంతా పోతుంది, వ్యాపారం అంతా పోతుంది. तो 7 రోజు బట్టి మేరకు ఫిర్ సబ్ కుచ్ కరానా పడేగా. 7 రోజులు బట్టీలో ఉండి అప్పుడు అన్ని చేయవలసి వస్తుంది అంటున్నారు బాబా. రోటీ పకావో ఏ కరో జైసే సన్యాసి లోగ్ భీ కరాతీ హై తో దేహ అభిమాన్ టూట్ జాయి. అప్పుడు రొట్టెలు తయారు చేయండి, ఇలా తయారు చేయండి అంటే వాళ్ళు జ్ఞానం తెలిసినప్పటికీ వాళ్ళు కూడా 7 రోజులు బట్టీలో కూర్చోబెట్టాక అప్పుడు వాళ్ళ చేత అన్ని చేయించాల్సి వస్తుంది. వాళ్ళైనప్పటికీ కూడా రొట్టెలు తయారు చేయండి, రొట్టెలు తయారు చేయటం అది కూడా వాళ్ళకి చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే సన్యాసులు చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ దేహాభిమానం పోవాలి కదా, వాళ్ళ దేహాభిమానం అహంకారం పోవాలి అంటున్నారు బాబా. तो फिर ऐसे का ठहरना बड़ा मुश्किल है. కానీ అటువంటి వాళ్ళు నిలవటం చాలా కష్టం. दूसरी बात जो बाहर से आती है उनको पहले बाबा का परिचय देना है. हम माता पिता से विश्व का मालिकपन का वर्षा ले रहा है. ఇంకా రెండో విషయం ఏంటి అంటే, ఎవరైతే బయట నుండి వస్తూ ఉంటారో వాళ్ళకి మొట్టమొదట బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వండి. వాళ్ళకి చెప్పండి, మేము తల్లి తండ్రి ద్వారా విశ్వానికి మాలికలుగా తయారయ్యేటటువంటి వారసత్వాన్ని మేము పొందుతూ ఉన్నాము. బాప్ హే విశ్వ కా రచయిత, हमारी एम ऑब्जेक्ट है कि हमको नर से नारायण बनना. బాబాయే విశ్వానికి రచయిత. ఇక్కడ మా యొక్క లక్ష్యం కూడా నరుల నుండి నారాయణలుగా తయారు కావటమే మా యొక్క లక్ష్యము. तुमको भी की दाखिला होना है तो 8 रोज आकर पढ़ना होगा. बड़ी बड़ी मेहनत है, इतना देहाभिमान कोई तोड़ ना सके. కాబట్టి బాబా చెప్తున్నారు, మీరు కూడా అలా ఇక్కడ ఈ లక్ష్యాన్ని పట్టుకోవాలి. 8 రోజులు వచ్చి చదువుకోవాలి. కానీ అటువంటి వాళ్ళకి చాలా శ్రమ అవుతుంది అంటున్నారు బాబా. ఇది చాలా శ్రమ అయినటువంటిది, ఎందుకంటే అంత సహజంగా దేహాభిమానం తొలగదు అంటున్నారు బాబా. ఏసే ఆదమి జల్దీ ఆనై సక్తి. అటువంటి వ్యక్తులు అంత తొందరగా రారు, ఎందుకంటే వాళ్ళకి అంతకు ముందు అంత గౌరవం, వాళ్ళు చెప్తే అందరూ వినాలి, కానీ ఇప్పుడు వీళ్ళు వినాలి కూర్చొని, కాబట్టి అంత తొందరగా రారంటున్నారు బాబా. బాబా समझाती है कि तुम भाई बहन हो, एकदम को समझा सकते हो. समझो कोई बच्ची है तो बहुत अच्छी सर्विस करती थी, बहुतों को समझाती है, अब बाप का हाथ छोड़ दिया. బాబా చెప్తున్నారు, మీరు ఇక్కడ సోదరి సోదరులు, ఒకరికి ఒకరు ఇదే అర్థం చేసుకోండి, అర్థం చేయించుకోండి. కొంతమంది ఎవరైనా పిల్లలు వస్తారు, వాళ్ళు చాలా సేవ చేస్తారు, అనేక మందికి అర్థం చేయిస్తారు, చాలా సేవ చేసి అనేక మందికి అర్థం చేయించి మళ్ళీ వాళ్ళు బాబా చేతిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. अब यहाँ तो तुम जानती हो
कि शिव बाबा हमको पढ़ाते हैं ब्रह्मा द्वारा, तो डायरेक्ट तो नहीं पढ़ा सकता है। तो बाबा कहते हैं ब्रह्मा द्वारा स्थापना कराते हूँ, राजयोग सिखलाते हूँ। अगर कोई ने ब्रह्मा का हाथ छोड़ो तो गया शिव बाबा का भी छोड़ा। బాబా చెప్తూ ఉన్నారు, మీరు ఇది మీకైతే ఇది తెలుసు కదా, ఇక్కడ మాకు శివబాబాయే చదివిస్తున్నారు బ్రహ్మ ద్వారా. డైరెక్ట్ గా అయితే ఆయన చదివించలేరు, ఎవరో ఒకరి శరీరం కావాలి. కాబట్టి ఈ బ్రహ్మ శరీరము ద్వారా బాబా చదివిస్తూ ఉన్నారు. చెప్తారు కదా, బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తున్నారు, రాజయోగం నేర్పిస్తున్నారు అని చెప్పి. ఒకవేళ మీరు బ్రహ్మ చేతిని విడిచిపెట్టేశారు అంటే అర్థం శివబాబాని కూడా విడిచిపెట్టేసినట్టే. विचार किया जाता है फलाना ने छोड़ क्यों, तो नसीबदार बनने की बदली तो नसीबदार बनने की बदली तो बदनसीब क्यों बनी. బాబా అంటున్నారు మీరు ఆలోచించాలి, ఫలానా వాళ్ళు బాబా చేతిని ఎందుకు విడిచిపెట్టేశారు, వాళ్ళు అంత సేవ చేసేవారు వచ్చేవారు కానీ ఇప్పుడు రావట్లేదు, ఎందుకు విడిచిపెట్టేశారు బాబా చేతిని. అదృష్టవంతులుగా తయారవ్వటానికి బదులుగా ఎందుకు వాళ్ళు దురదృష్టవంతులుగా తయారైపోతూ ఉన్నారు అని మీకు మీరు ఆలోచించండి అంటున్నారు బాబా. తుమ్ రూటే కిస్సే తో బెహనో సే రూట్ హోంగి, మీరు ఎవరి నుండి అలిగారు, అక్కడ సోదరులు అంటే అక్కయ్యల దగ్గర అలిగారా. तुम जो इतना वर्षा लेने वाला थे फिर क्या हुआ, మీరు ఇంత వారసత్వం తీసుకునేవారు కదా, మరి ఇప్పుడు ఏమైంది, ఎందుకు రావట్లేదు. क्या सिखलाने वाला बाबा ने तुमको कुछ कहा जो पढ़ाई छोड़ दी और बदनसीब बन गई. ఏంటి నేర్పించేటటువంటి బాబా మిమ్మల్ని ఏమైనా అన్నారా, మీరు చదువుని విడిచిపెట్టేశారు, దురదృష్టవంతులుగా తయారైపోయారు. బాబా भी पूछ सकता है तुमने राजयोग सिखाना क्यों छोड़ा. బాబా కూడా అడుగుతారు వాళ్ళని, మీరు రాజయోగం నేర్చుకోవటం ఎందుకు విడిచిపెట్టేశారు. तुम भी आश्चर्यवंत बाप का बनती कथंती भगंती आ गई, अपना तकदीर को लकीर लगा दी. బాబా అంటున్నారు ఆశ్చర్యంగా వస్తారు, వింటారు, బాబా వారిగా అవుతారు, మళ్ళీ వాళ్ళ అదృష్ట రేఖని వాళ్ళే పాడు చేసుకుంటారు. సమయ దేక్ ఉన్కో లిఖానా చాహే. అయితే బాబా చెప్తున్నారు సమయం చూసి అటువంటి వాళ్ళకి మీరు లెటర్స్ వ్రాయండి, ఎందుకంటే వాళ్ళు రావట్లేదు కదా అని చెప్పి మనం వదిలేయటం కాదు. బాబా చెప్తారు కదా నిద్రపోయే వాళ్ళని కూడా మేల్కొల్పాలి. అలానే ఎవరైతే రావట్లేదో వాళ్ళకి మళ్ళీ మనం లెటర్స్ వ్రాసి ఫోన్లు చేసి వాళ్ళని మళ్ళీ మనం మేల్కొల్పుతూ ఉండాలి అంటున్నారు బాబా. హో సక్తా హై పత్ర పడినేసే ఫిర్ జాగ్ జాయి, అవ్వచ్చు మళ్ళీ మనం ఒక లెటర్ రాయటం ద్వారా వాళ్ళు మేల్కోవచ్చు, ఎందుకంటే ఇన్నాళ్ళు మర్చిపోయారు అశ్రద్ధలో, మళ్ళీ ఒక లెటర్ రాసామనుకోండి మేల్కోవచ్చు. అదే రాయలేదు అనుకోండి వాళ్ళు అలాగే ఉంటారు, అప్పుడు మేల్కొల్పితే వాళ్ళ అదృష్టాన్ని మనం తెరిచేవారం అవుతాం. గిరితి హుయికో బచానా అవుతా హై, దిగజారైపోయే వాళ్ళను మళ్ళీ మనం ముక్తి కలిగించటం అవుతుంది. डूबने से किसी को बचाया जाता तो ఆఫరింగ్ దేతా హై నా, మునిగిపోయే వాళ్ళని ఎవరైనా వాళ్ళని తీరానికి చేర్చారు అంటే వాళ్ళకి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు కదా. ఏ బి డూబ్నే సే బచానా, అలాగే ఇక్కడ కూడా మునిగిపోయే వాళ్ళని మళ్ళీ మనం ముక్తి కలిగించాలి అంటున్నారు బాబా. ఎవరైతే రావటం లేదు వస్తూ ఉన్నారు, మానేశారు, బాబాను విడిచిపెట్టేశారు, కనిపించట్లేదు, అటువంటి వాళ్ళకి మీరు లెటర్ రాయండి. అప్పట్లో అయితే లెటర్స్, ఇప్పుడు ఫోన్లు. లేదా అనుకుంటే ఇప్పుడు దగ్గరే కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, మధ్య మధ్యలో 10 రోజులకు ఒక్కసారి అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళతో మాట్లాడి మీరు ఎందుకు రావట్లేదు అని అలా వాళ్ళని మేల్కొల్పాలి అంటున్నారు బాబా. యుక్తి వాళ్ళని మేల్కొల్పటానికి. జ్ఞాన్ కి హీ బాతీ హై, లిఖనా చాహియే తుమ్నే కివయ్యా కా హాత్ చోడే తో భీ డూబ్ మరేంగి. అయితే బాబా అంటున్నారు జ్ఞానం యొక్క విషయాలే వ్రాయండి. మీరు నావికుడైనటువంటి బాబా భగవంతుడి యొక్క చెయ్యినే మీరు విడిచిపెట్టేశారు అంటే మీరు మునిగిపోతారు. तो तैरने वाला लोग अपना जान को भी की जोखिम में भी की रख दूसरों को बचाती है. అయితే బాబా అంటున్నారు ఈదే వాళ్ళు ఈత వచ్చే వాళ్ళు ఆ ఈదే దాని మీద వాళ్ళు ఈదుతూ ఉంటారు, ఇతరులని కూడా ఎవరైతే ఒకవేళ ఈదటం రాదు మునిగిపోతారు అనుకుంటే వాళ్ళని కూడా వాళ్ళు ముక్తి కలిగిస్తారు, అక్కడ నుండి రక్షిస్తారు, మునిగిపోయే వాళ్ళను రక్షిస్తూ ఉంటారు. कोई पूरा तार नहीं होता तो खुद भी गुम हो जाते. కొంతమందికి పూర్తిగా ఈదటం రాదు,
పూర్తిగా ఈదటం రాదు అనేటప్పుడు ఏమవుతుంది, వాళ్ళే మధ్య మధ్యలో మాయమైపోతూ ఉంటారు. तुम भी कोई को डुबाती हुई देखती हो तो 10-20 चिट्ठियां लिखो, या कोई इन्सल्ट नहीं. అలాగే బాబా కూడా ఏమంటున్నారు, మీరు కూడా ఇక్కడ ఎవరైనా మునిగిపోయే వాళ్ళని చూస్తున్నారు అంటే, అంటే రావటం మానేస్తున్నారు, వాళ్ళు రావట్లేదు అంటే 10-20 లెటర్స్ అని వ్రాయండి. ఇందులో ఇన్సల్ట్ కాదు, మనం వాళ్ళని మేల్కొల్పే వాళ్ళం అవుతాం. तुमने इतना समय हाथ पकड़ा औरों को भी समझाया फिर तुम कैसे डूबती हो. వ్రాయండి, మీరు ఇన్ని రోజులు చెయ్యి పట్టుకున్నారు, ఇతరులకి కూడా మీరు అర్థం చేయించారు, అలాంటిది మీరు ఇప్పుడు ఎలా మునిగిపోతారు అని వ్రాయండి అంటున్నారు బాబా. तुम प्रेम से लिखो बहन जी, तुम तो राजयोग सीख पार जाने वाला थी, अब तुम डूब रही हो. ప్రేమగా వ్రాయండి అంటున్నారు బాబా. ప్రేమగా వ్రాయండి ఏమని, ఓ అక్కయ్య, మీరు రాజయోగాన్ని నేర్చుకొని మీరు తీరానికి గమ్యానికి చేరేటటువంటి వాళ్ళు, కానీ ఇప్పుడు మునిగిపోయారు, కారణం ఏంటి? तार पड़ता है तो बिच्छरियों का बचाव, तरस पड़ता है तो बिच्छरियों का बचाव. బాబా అంటున్నారు, అలా దయ కలుగుతుంది, జాలి కలుగుతుంది అంటే అటువంటి వాళ్ళందరినీ మీరు మేల్కొల్పండి. फिर कोई बचता है वो नहीं, ये तो हुई उनका तकदीर. అయితే మేల్కొల్పిన వాళ్ళు మేల్కుంటారా లేదా అనేది అది వాళ్ళ అదృష్టం. కానీ అలా అని చెప్పి వాళ్ళు రావట్లేదు కదని మనం వదిలేయటం కాదు. ఎవరైతే వస్తారు, కోర్స్ వింటారు, కొద్ది రోజులు చాలా రోజులు క్లాస్కి వస్తారు, ఒక్కసారి మానేస్తారు. ఒకవేళ కొద్ది రోజులు వచ్చి రారు, అటువంటి వాళ్ళని మనం మేల్కొల్పాలి. ఎందుకంటే వాళ్ళు వస్తే మేల్కుంటారా లేదా అది తర్వాత విషయం, వాళ్ళ అదృష్టం. కానీ మన కర్తవ్యం మనం మధ్య మధ్యలో వాళ్ళని మేల్కొల్పుతూ ఉండాలి అంటున్నారు బాబా. दूसरी बात यही जो प्रदर्शनियों में ओपिनियन लिख कर देती है कि यहाँ नर से नारायण बनने का मार्ग बताया जाता है, यह राजयोग बहुत अच्छा है, बस लिखकर बाहर निकलता है भूल गया, तो इसलिए जो लिखती है उनको पीट करना चाहिए कि तुमने ये ओपिनियन लिख कर दिया परंतु क्या किया, ना अपना फायदा किया ना दूसरों को. కాబట్టి బాబా చెప్తున్నారు. ఇంకా రెండో విషయం ఏంటి అంటే, ఏదైతే అనేక మంది ప్రదర్శనల్లో వాటిల్లో మనం ఓపెనింగ్ కి పిలిచేటప్పుడు వాళ్ళ ఒపీనియన్ రాసిస్తారు. ఇక్కడ నరుల నుండి నారాయణులుగా తయారయ్యేటటువంటి మార్గం చెప్తూ ఉన్నారు, ఈ రాజయోగం చాలా మంచిది అని చెప్పి. అయితే ఇక్కడ వ్రాసిస్తారు, మళ్ళీ బయటకు వెళ్ళేసరికి మర్చిపోతారు. అప్పుడు మీరు వాళ్ళకి మళ్ళీ గుర్తు చేయండి. అందువలన మళ్ళీ గుర్తు చేయండి వాళ్ళకి, మీరు ఒపీనియన్స్ రాశారు కదా, కానీ ఇప్పుడు ఏం చేశారు, మీ లాభము పొందలేదు, ఇతరుల యొక్క లాభము ఇతరులకి లాభం కలిగించలేదు. పహలే ముఖ్య బాత్ హై మాత్ పితా కా పహచాన్ దాని హై. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే తల్లి తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి అంటున్నారు బాబా. इसलिए बाबा ने प्रश्नावली बनाई है, तो पूछो परम पिता परमात्मा से तुम्हारा क्या संबंध है, क्या वर्षा मिलता है. అందువలన బాబా ప్రశ్నలు తయారు చేస్తున్నారు. ఇటువంటి ప్రశ్నలు ఏం ప్రశ్నలు, పరంపిత పరమాత్మనితోని మీకుండే సంబంధం ఏంటి, ఆయన ద్వారా ఏ వారసత్వం లభిస్తుంది అని ఇటువంటి ప్రశ్నలు వాళ్ళకి అడిగి మీరు వాళ్ళకు చెప్పండి అంటున్నారు బాబా. ये लिखाना चाहे, बाकी सारी प्रदर्शनी समझाई पिछाड़ी में लिखने से कोई फायदा नहीं. కాబట్టి అది వ్రాయించండి అంటున్నారు బాబా. వ్రాయండి, మొత్తం ప్రదర్శని అంతా మనం అర్థం చేయించేసి తర్వాతన వ్రాసిన లాభం లేదు అంటున్నారు బాబా. ముఖ్య బాధ్య మాత్ పితక పరిచయదేన, ముఖ్యమైన విషయం తల్లి తండ్రి యొక్క పరిచయం ఇవ్వాలి. अब समझा है तो लिखा, अब समझा है तो लिखो, नहीं तो भी कोई कुछ नहीं समझे. కాబట్టి అర్థం చేసుకున్నారు కానీ వ్రాయలేదు వాళ్ళు అంటే ఇంకా వాళ్ళకి ఏమో అర్థం కాలేనట్లు, విన్నారు కానీ ఏమీ వ్రాయలేదు అంటే వాళ్ళకి అర్థం కాలేనట్లే అంటున్నారు బాబా. तो बाबा कहते हैं तो जिगरी समझाकर फिर लिखाना चाहिए. బాబా అంటున్నారు, పూర్తిగా మీ యొక్క ఎముకల ద్వారా పూర్తిగా అర్థం చేయించి అప్పుడు వ్రాయించండి అంటున్నారు బాబా. అంతేగాని వాళ్ళకి ఏమో అర్థం కాకుండా వ్రాసేస్తారు, కొంతమంది వ్రాయరు, వాళ్ళ వ్రాసినప్పటికీ లాభం లేదు అంటున్నారు బాబా. పూర్తిగా అర్థం చేయించి వాళ్ళ ద్వారా మీరు వ్రాయించండి అంటున్నారు బాబా. బరోబర్
ये जगत अम्बा जगत पिता है, ये लिख दे कि बराबर बाप से वर्षा मिलता है. మొట్టమొదట ఈయన జగత్ పిత జగదంబ అనేది వ్రాయండి. తర్వాత బాబా నుండి వారసత్వము లభిస్తుంది. ఏ లిక్ కర్ దే తబ్ సమझो कि तुमने कुछ सर्विस की. అలా వ్రాసి ఇవ్వండి. వ్రాసి ఎప్పుడైతే ఇస్తారో అప్పుడే అర్థం వాళ్ళ వ్రాసి ఇవ్వండి. అప్పుడే అర్థం చేసుకుంటారు వీళ్ళు ఎంతో కొంత సర్వీస్ చేస్తారు అని. फिर अगर ना आई तो చిట్టి లిఖనా. ఒకవేళ అయినప్పటికీ మళ్ళీ వాళ్ళు రాలేదు అంటే మీరు మళ్ళీ లెటర్ రాయండి వాళ్ళకి. बराबर ये जगदम्बा और जगत पिता है तो फिर वर्षा लेना क्यों नहीं आती. మొట్టమొదట మరి ఈయన జగదంబ జగత్ పిత అయినప్పుడు మరి వారసత్వాన్ని తీసుకోవటానికి ఎందుకు రావట్లేదు. అచానక్ కాల్ కాల్ అచానక్ కాల్ కాజాయిగి మెహనత్ కర్నా చేయి. సడన్ గా మృత్యువు తినేస్తుంది వాళ్ళకి అంటే సడన్ గా రావడం మానేస్తూ ఉంటారు. కాబట్టి బాబా అంటున్నారు శ్రమ పడాలి. ఎవరికైతే మనం కోర్స్ చెప్పామో వాళ్ళ తర్వాత రావట్లేదు, కొద్ది రోజులు వచ్చి మానేశారు అంటే అటువంటి వాళ్ళకి మధ్య మధ్యలో మనం గుర్తు చేయించాలి, ఫోన్ చేయించాలి. వీలైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి ఎందుకు రావటం లేదు అని వాళ్ళని మేల్కొల్పాలి అంటున్నారు బాబా. ప్రదర్శనియోं की मेहनत चाहिए, उसमें मुश्किल कोई 2-4 निकले तो फायदा क्या हुआ. బాబా అంటున్నారు శ్రమ పడాలి కదా ప్రదర్శనీలలో. అందరూ కూడా చాలా కష్టంగా 2 లేదా 4 వచ్చినప్పటికీ లాభం ఏంటి. बच्चों को पुरुषार्थ करना चाहिए. మీ పిల్లలంతా తీవ్ర పురుషార్థం చేయాలి అంటున్నారు బాబా. ఆనా చోడ్ దే తో చిట్టి లిఖనా చాహే. కాబట్టి ఎవరైనా రావటం మానేశారు అంటే వాళ్ళకి లెటర్ వ్రాయండి ఎందుకు రావట్లేదు అని చెప్పి. तुम बेहद की बाप से वर्षा लेती थी फिर माया ने तुमको पकड़ लिया. వాళ్ళకి లెటర్ రాయండి. ఏమని రాయాలి. మీరు అనంతమైన బాబాని విడిచిపెట్టేశారు, మీరు అనంతమైనటువంటి బాబా నుండి వారసత్వం తీసుకోవటం విడిచిపెట్టేశారు అంటే మళ్ళీ మాయ మిమ్మల్ని పట్టుకుంటుంది. ఎందుకంటే బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నారు కానీ మాయ మళ్ళీ మిమ్మల్ని పట్టుకుంటుంది. ప్రభుకా తరఫ్ చోడ్ దేతి హో. ఇంకా ప్రభు వైపు వెళ్ళటం ఇంకా విడిచిపెట్టేస్తారు మాయ పట్టుకుంది అంటే. ఏ తో తుమ్ అపనా పదవి భ్రష్ట్ కర్ దేంగే. ఇది మీరే మీ పదవిని మీరే భ్రష్టం చేసుకుంటారు. జో మహావీర్ హోగా ఓ జాడ్ సంజీవుని బుడి దేంగి. ఎవరైతే మహావీరులుగా ఉంటారో అటువంటి వాళ్ళు, ఎవరైతే మూర్ఛితులు అయిపోయే వాళ్ళు, రావడం మానేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి వెంటనే సంజీవుని ముడికిస్తారు. తెలివ. కానీ మనం ఏం చేస్తాం, ఇంకెవరు రాలేదు అంటే మనం ఊరుకుంటాం. కానీ అలా కాదు. రావటం లేదు అంటే వాళ్ళు ఎందుకు రావట్లేదు, వాళ్ళకి ఏమైంది అనేది మనం ఫోన్ చేయాలి. ఇంటికి వెళ్ళి అడిగి వాళ్ళని మళ్ళీ మేల్కొల్పాలి అంటున్నారు బాబా. तो यहाँ बेहोश हो गया, माया ने नाक से पकड़ लिया तो उनका बचाव. इतनी मेहनत करे तब कौंटर में कोई निकली. కాబట్టి సంజీవుని మూడిక ఇచ్చి వాళ్ళని మళ్ళీ మేల్కొల్పుతూ ఉంటారు. మాయ ముక్కు పట్టుకుంటుంది. ఎవరికైతే మాయ ముక్కు పట్టుకుంటుందో వాళ్ళని మళ్ళీ మీరు అక్కడ నుండి రక్షించాలి కదా. అంత శ్రమ పడినప్పుడే అప్పుడే కోటిలో ఏ కొద్ది మందో వస్తారు. కానీ మనం అంత శ్రమ పడటం లేదు, ఎవరు తయారవ్వటం లేదు అంటే ఎలా అవుతారు. మనం చేసేది ఏంటి, అంత శ్రమ పడుతున్నామా. మనం కోర్స్ చెప్తున్నాము, వాళ్ళు కొద్ది రోజులు వస్తున్నారు, మానేస్తున్నారు, వాళ్ళని వదిలేస్తున్నాము. కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదు, కారణం ఏంటి. యోగం చేయాలి. నెక్స్ట్ స్థూలంగా కూడా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని మళ్ళీ మధ్య మధ్యలో మేల్కొల్పుతూ ఉండాలి అంటున్నారు బాబా. तो जांच करनी पड़े कि साइक्लिंग कैसा है. बच्ची लिखता है कि हमारा गला कुट गया. చెక్ చేసుకోండి అసలు అంటూ ఎలా కట్టడం జరుగుతుంది. అనేక మంది పిల్లలే వ్రాస్తారంట మా గొంతు ఎండిపోతుంది అని చెప్పి. परंतु तुम जास्ती बातों में जाओ नहीं, पहले मुख्य बात समझाकर लिखावो फिर और बात. గొంతు ఎండిపోతుంది అని వ్రాస్తారంట అనేక మంది పిల్లలు. కానీ బాబా ఏమంటున్నారు, మీరు ఎక్కువ విషయాలు ఏం చెప్పకండి, ఎక్కువ విషయాలు చెప్పకండి మీరు అంటున్నారు బాబా. ఎందుకంటే మొట్టమొదట ముఖ్యమైన విషయం అర్థం చేయించండి, తర్వాత వ్రాయించండి, మిగిలిన విషయాలు తర్వాత. ఏక్ హై త్రిమూర్తి కా చిత్ర పర్ పూరా సమझाना. ఒకటి త్రిమూర్తుల యొక్క చిత్రం పైన పూర్తిగా అర్థం చేయించండి అంటున్నారు బాబా. నిశ్చय करती हो तो तुम्हारा माँ बाप है, इनसे वर्षा मिलना है. कोई कितना भी बूढ़ा हो तो ये 2 अक्षर तो सबको समझ सकते हैं ना.
కాబట్టి నిశ్చయం ఏర్పరచుకోండి. ఈయనే మీ యొక్క తల్లి తండ్రి, వీళ్ళ ద్వారానే వారసత్వము లభిస్తుంది అన్న నిశ్చయం కలిగించండి. ఎందుకంటే భలే ఎంత వృద్ధులైనప్పటికీ కానీ, ఎంత ముసలి వాళ్ళు అయినప్పటికీ కానీ, ఈ 2 విషయాలైతే వాళ్ళ బుద్ధిలో అర్థం చేసుకోగలరు కదా, బాబా మరియు వారసత్వం అనేది. ఈ 2 విషయాలను అర్థం చేసుకోగలరు. अगर ये 2 अक्षर भी धारणा नहीं होती तो बाबा समझ जाती कि इनका बुद्धि कहाँ कीचड़ी में फंसी हुई है. బాబా చెప్తున్నారు, ఒకవేళ ఈ 2 అక్షరాలు కూడా వాళ్ళకి అర్థం చేసుకోవట్లేదు అంటే బాబా అనుకుంటారంట వీళ్ళ బుద్ధి ఎక్కడో చెత్తలో చిక్కుకొని ఉంది. చెత్తలో చిక్కుకొని ఉంది కాబట్టి 2 విషయాలు కూడా వాళ్ళ బుద్ధిలో ఉండట్లేదు. మిగిలిన చెత్త విషయాలన్నీ బుద్ధిలో ఉంటాయి, కానీ 2 విషయాలు మాకు బుద్ధిలో ఉండట్లేదు అంటే అర్థం వాళ్ళ బుద్ధిలో పూర్తిగా చెత్తలో చిక్కుకొని ఉంది వాళ్ళ బుద్ధి. ముఖ్ సే జ్యాదా నహీ బోల్నా, సిర్ఫ్ బాప్ ఔర్ వర్షా కా యాద్ కరో. నోటి ద్వారా ఎక్కువగా మాట్లాడకండి, కేవలం బాబాను మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. వరుస హై విష్ణుపురి జిస్కే తుమ్ మాలిక్ బంతీ హో. వారసత్వమే విష్ణుపురికి మాలికలుగా తయారయ్యే వారసత్వం విష్ణుపురి. ఆ విష్ణుపురికి ఇప్పుడు మీరు మాలికలుగా తయారవుతూ ఉన్నారంటున్నారు బాబా. బాబా అతి సహజ్కర్ సమझाते आहल्य कुब्जे कैसे भी हो వరుస పాసక్తి. బాబా అతి సహజంగా అర్థం చేయిస్తున్నారు, ఇందులో కష్టమేమీ కాదు. గురుడి వాళ్ళు, కురుంటి వాళ్ళు, అమాయకుడు ఎవరైనప్పటికీ వారసత్వం పొందొచ్చు. సిర్ఫ్ శ్రీమత్ పరిచయాలు అయితే కేవలం బాబా ఇచ్చే శ్రీమతంపై నడవాలి. దేహి అభిమాని బన్నా తో సహజ్ హై, किसी का गृहस्थ व्यवहार नहीं है, अकेला है तो बहुत सर्विस कर सकता है. ఆత్మాభిమానిగా తయారు కావటం చాలా సహజం. బాబా అంటున్నారు ఎవరికైనా గృహస్థ వ్యవహారం లేదు అంటే ఏ బంధనాలు లేవు, ఇంట్లో ఎవరు ఉండరు, ఒకళ్ళిద్దరే ఉంటారు, బంధనం ఉండదు, అటువంటి వాళ్ళు సర్వీస్ చాలా సేవ చేయవచ్చు అంటున్నారు బాబా వాళ్ళు. కొయ్యి దేహాభిమాన్ రాతా హై, మోహ కా రంగ్ టూట్తి నహీ. కానీ కొంతమందికి మాత్రం దేహాభిమానం ఉంటుంది, మోహం యొక్క రంగు తెగదు. దేహి అభిమాని శరీర్ మే మోహ నై రఖేంగే. ఆత్మాభిమానిగా ఉండేవాళ్ళు శరీరం పైన మమకారం పెట్టుకోరంటున్నారు బాబా. బాబా యుక్తి బతాతి హే తుమ్ అప్నే కో ఆత్మ సమझो. బాబా ఇదే యుక్తి చెప్తూ ఉన్నారు, ఏమని, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి అని చెప్పి. వరుసకు యాద్ కర్నేసే రచితా బి యాద్ ఆ జాతి. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. వారసత్వాన్ని జ్ఞాపకం చేసినట్లయితే రచయిత అయినటువంటి బాబా స్మృతి కూడా మీకు కలుగుతుంది అంటున్నారు బాబా. కితనా కమాయి హే ఖుద్ భీ కర్ ఔర్ ఔరోం కో భీ కరావో. బాబా చెప్తున్నారు ఎంత సంపాదన మీ స్వయం మీరు చేయండి, ఇతరుల ద్వారా కూడా చేయించండి. మా బాప్ బచ్చోं का लायक बना देता है, फिर बच्चों का काम है बाप की संभाल करना. తల్లి తండ్రి ఉన్నారు అంటే అక్కడ పిల్లలను ఒక అధికారిగా చేస్తారు, ఒక ఆ పొజిషన్ లో వచ్చినంత వరకు తయారు చేస్తారు. తర్వాత నా పిల్లల యొక్క పని అంటే ఆ తల్లి తండ్రిని సంభాళించటము పిల్లల యొక్క పని. फिर माँ बाप छूटे ये बहुत है जिनकी रंग जाती है, तो कोई को अपना बच्ची नहीं तो धर्म की बच्चा में मोह जाता है, फिर वो पद पा नहीं सकेंगे. అయితే బాబా చెప్తారు ఇంకా తర్వాత తల్లి తండ్రిని విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఇలా అనేక మంది ఉన్నారు, ఎవరికైతే రాంగ్ గా తయారవుతారు, తల్లి తండ్రి ఒక పొజిషన్ కి తీసుకొచ్చినప్పటికీ వాళ్ళు తల్లి తండ్రిని విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఉన్నారంటే వాళ్ళకి పిల్లలు ఉండరు, వాళ్ళకి పిల్లలు లేనప్పటికీ ఇంకా వేరే ధర్మం పిల్లల పైన మోహం పెట్టుకుంటారు. ఇంకా అటువంటి వాళ్ళు పదవి పొందలేరు, ఎందుకంటే పిల్లలు లేరు, బంధన ముక్తులుగా ఉన్నాం, మేము ఇంకా మంచి సర్వీస్ చేయాలి అనుకోవాలి. కానీ ఇంకా అనేక మంది పిల్లల పైన మోహం పెట్టుకుని ఆశ్రమాలు, అనాథాశ్రమాలు అవి ఇవి చేస్తారు, అసలైన పదవిని, అసలైన సర్వీస్ ని విడిచిపెట్టేస్తారు. సర్వీస్ కా బదులు డిసర్వీస్ కడితే, సర్వీస్ కి బదులుగా ఏమవుతుంది అక్కడ డిసర్వీస్ చేస్తూ ఉంటారు. ప్రదర్శనిयों में मुख्य बात ये समझानी है जो निश्चय हो जाए कि बराबर ये हमारा बाप है. ప్రదర్శనీలలోనే ముఖ్యంగా ఇదే అర్థం చేయించండి, నిశ్చయం ఏర్పడాలి, మొట్టమొదట ఈయనే మా యొక్క తండ్రి అనేది.
इनसे राजयोग द्वारा 21 जन्म का वर्षा मिलती ఈయన ద్వారా ఈ రాజయోగము ద్వారానే మాకు 21 జన్మలకు వారసత్వము లభిస్తుంది नई दुनिया की रचना कैसे होती है कैसे हम मालिक बनते हैं यह एम ऑब्जेक्ट కొత్త ప్రపంచం యొక్క రచన ఎలా జరుగుతుంది ఎలా మేము ఆ కొత్త ప్రపంచానికి మేము మాలికలు అవుతున్నాము అనేది ఇదే లక్ష్యం ఇక్కడ అంటున్నారు బాబా परंतु बच्चे पूरा समझाते नहीं तुम बच्चों को रात दिन खुशी में रहना चाहिए हम ईश्वरीय संतान है కానీ పిల్లలు పూర్తిగా అర్థం చేయించట్లేదు బాబా అంటున్నారు మీకు రాత్రి పగల్లో కూడా ఇదే ఖుషి ఉండాలి మేము ఈశ్వరీయ సంతానము అని ఆ ఖుషిలో ఉండాలి అంటున్నారు బాబా वहां विष्णु की दैवी संतान को इतना खुशी नहीं होंगी जितना अब तुम ईश्वरीय संतान को है ఎంతైతే ఇప్పుడు మీకు ఇక్కడ ఈశ్వరీయ సంతానానికి ఎంత ఖుషి ఉంటుందో అంత ఖుషి అక్కడ భవిష్యత్తులో విష్ణుపురి దైవీ సంతానానికి కూడా అంత ఖుషి ఉండదు ఎందుకంటే అక్కడ భగవంతుడు లభించలేదు కానీ ఇక్కడ ఈశ్వరీయ సంతానం అంటే భగవంతుడి వారిగా మనం తయారయ్యాం కాబట్టి అక్కడ ఖుషి కంటే కూడా ఇక్కడ ఈ బ్రాహ్మణుల యొక్క ఖుషియే ఎక్కువ అంటున్నారు బాబా అభి తుమ్ ఈశ్వరీయ సంతాన్ బన్నే హో ఫిర్ తుమ్ హీ విష్ణు కి సంతాన్ బనేంగే ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు మళ్ళీ మీరే భవిష్యత్తులో విష్ణువు సంతానంగా తయారవుతారు అంటున్నారు బాబా పరంతు ఖుషి అభి కానీ ఖుషి మాత్రం ఇప్పుడే ఉంటుంది దేవతలకు ఈశ్వరీయ సంతానం సే ఊంచ్ నహీ కహెంగే దేవతలను ఈశ్వరీయ సంతానం కంటే ఉన్నతమైన వాళ్ళు అని చెప్పరు దేవతలకు तो ఈశ్వరీయ సంతానకు కితనా ఖుషి होना चाहिए మరి అలాంటప్పుడు మనం ఈశ్వరీయ సంతానం అయ్యాము అంటే మరి మనకి ఎంత ఖుషి ఉండాలి परंतु यहाँ से बाहर निकला है మాయా బిల్కుల్ బులా దేతి కానీ ఇక్కడ విన్నప్పుడు చాలా ఖుషి ఉంటుంది ఎందుకంటే బాబా చెప్పారు ఖుషిగా ఉండాలి అని చాలా ఖుషి నషతో ఉంటాం కానీ ఇక్కడ నుండి బయటికి వెళ్తాం అంతే పూర్తిగా ఇంకా మాయా మరిపింప చేసేస్తుంది ఇంకా మొత్తం మర్చిపోతాం అంటున్నారు బాబా తో సమస్తి సమझो తక్దీర్ మే రాజాయి నహీ ఇంకా అనుకోండి వాళ్ళకి ఇంకా వాళ్ళ అదృష్టంలో రాజ్యాన్ని పొందేదే వాళ్ళ అదృష్టంలో లేదు ఇంకా बहुत मेहनत करना चाहिए माया ऐसा है जो वहां का वहां तप्पड़ लगाकर बुला देती చాలా శ్రమ పడాలి అంటున్నారు బాబా ఎందుకంటే మాయ ఎలాంటిది అంటే అక్కడికక్కడే మనకి చెంపదెబ్బ కొట్టి మనల్ని మోసం చేయిస్తుంది మనం ఇప్పుడు ఇక్కడే కూర్చుంటాం బాబా ఇక్కడ ముందు పాయింట్ చెప్పారు ఖుషిగా ఉండమని మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ఆ ముందు పాయింట్లు వెళ్ళిపోతాయి ఇంటికి మర్చిపోతాం కాబట్టి బాబా అంటున్నారు చాలా శ్రమ పడాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మాయ అక్కడికక్కడే చెంపదెబ్బ కొట్టి మొత్తం అంతా మరిపింప చేసేస్తుంది అంటున్నారు బాబా मीठी मीठी सीखी लादे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते धारणा के लिए मुख्य सा मोदटी पॉइंट मोह के सब रंग तोड़ इस पुरानी देह और दुनिया से ममत्व निकल सर्विस में लग जाना है మోహం యొక్క అన్ని రంగులను తెంచుకొని ఈ పాత దేహము మరియు ప్రపంచం పైన మమకారాన్ని విడిచిపెట్టి సర్వీసులో నిమగ్నం కావాలి मोह के सब रंग तोड़ इस पुराना देह और दुनिया से ममत्व निकाल सर्विस में लग जाना है దేహం యొక్క అన్ని రంగులని తెంచుకొని మోహం యొక్క అన్ని రంగులని తెంచుకొని ఈ పాత దేహము మరియు దేహ ప్రపంచం పైన మమకారాన్ని విడిచిపెట్టి సర్వీసులో నిమగ్నం అవ్వండి बाप और वर्षा को याद कर कमाई जमा करनी है బాబాను మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసి సంపాదన జమ చేసుకోండి బాప్ और वर्षा को याद कर कमाई जमा करना है బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకొని సంపాదన జమ చేసుకోండి సెకండ్ పాయింట్
अच्छा तैरने वाला बन सबका पार लगाने की సేవ करना है. రెండో పాయింట్, మంచి ఈత నేర్చుకునే వాళ్ళగా తయారయ్యి అందరినీ కూడా తీరానికి చేర్చే సేవ చేయండి. మంచి ఈత నేర్చుకునే వాళ్ళగా తయారయ్యి అందరినీ తీరానికి చేర్చే సేవ చేయండి. अच्छी तैरने वाला बन सबका पार लगाने की सेवा करनी है. శ్రీమత్ पर चलना है. బుద్ధి కిచాడి మే నై లగాని హై. బాబా ఇచ్చే శ్రీమతం పైన నడవాలి. మీ బుద్ధిని ఎప్పుడు చెత్త పైన జోడించకండి. శ్రీమత్ పర్ చల్నా హై, బుద్ధి కిచాడి మే నై లగాని హై. శ్రీమతం పైన నడవండి, బుద్ధిని ఎప్పుడు చెత్త పైన జోడించకండి అంటున్నారు బాబా. वरदान, सर्व शक्तियों को अपना अधिकार में रख सहज सफलता प्राप्त करने वाले मास्टर सर्वशक्तिवान भव. सर्व शक्तियों को अपना अधिकार में रख सहज सफलता प्राप्त करने वाले మాస్టర్ సర్వశక్తివాన్ భవ్. సర్వశక్తులను మీ అధికారంలో ఉంచుకొని సహజంగా సఫలత పొందేటటువంటి మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారుకండి. సర్వశక్తులను మీ అధికారంలో ఉంచుకొని సహజంగా సఫలత పొందేటటువంటి మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారవ్వండి. जितना जितना मास्टर सर्वशक्तिवान की सीट पर सेट होंगी उतना ये सर्वशक्तियां आर्डर में रहेंगी. ఎంతెంతైతే మనము మాస్టర్ సర్వశక్తివంతులము అన్న సీట్ పై సెట్ అయి ఉంటామో అంతే సర్వశక్తులు కూడా మన ఆర్డర్లో ఉంటాయి. ఎంతెంతైతే మనము మాస్టర్ సర్వశక్తివంతులము అన్న సీట్ విడిచిపెట్టకుండా సీట్ పై సెట్ అయి ఉంటామో అంతే సర్వశక్తులు మన ఆర్డర్లో ఉంటాయి. जैसे स्थूल कर्मेंद्रिय जिस समय जैसे आर्डर करती वैसे आर्डर से चलती. ఎలా అయితే స్థూల కర్మేంద్రియాలు ఏ సమయంలో మనం ఎలా ఆర్డర్ ఇస్తామో అలా ఆర్డర్ అనుసారంగా అవి నడుస్తూ ఉంటాయి. ऐसे సూక్ష్మ శక్తి అవి ఆర్డర్ పర్ చల్నే వాలా హో. అలాగే సూక్ష్మ శక్తులు కూడా మన ఆర్డర్ పైన నడిచేటటువంటివి. जब ये सर्व शक्तियां अभी से आर्डर पर होगा तब अंत में सफलता प्राप्त कर सकेंगे. ఎప్పుడైతే ఈ సర్వశక్తులు కూడా ఇప్పటి నుంచే మన ఆర్డర్లో ఉంటాయో అప్పుడే మనం అంతిమంలో సఫలతని పొందగలము అంటున్నారు బాబా. क्योंकि जहां सर्वशक्तियां है वहां सफलता जन्मसिद्ध अधिकार है. ఎందుకంటే ఎక్కడైతే సర్వశక్తులు ఉంటాయో అక్కడ సఫలత మన జన్మసిద్ధ అధికారం అవుతుంది అంటున్నారు బాబా. आज का स्लोगन, आकारी और निराकारी स्थिति में सहज स्थिति होना है तो निरहंकारी बनो. आकारी और निराकारी स्थिति में सहज स्थिति होना है तो निरहंकारी बनो. ఈరోజు స్లోగన్, ఆకారి మరియు నిరాకారి స్థితిలో సహజంగా స్థితిలై ఉండాలి అంటే నిరహంకారిగా తయారవ్వండి. ఆకారి మరియు నిరాకారి స్థితిలై ఉండాలి అంటే సహజంగా ఆ స్థితిలై ఉండాలి అంటే నిరహంకారిగా తయారవ్వండి అంటున్నారు బాబా. अनमोल ज्ञान रतन दादियों की पुरानी डायरियों से वास्तव में याद का रूप क्या है? వాస్తవంగా స్మృతి అంటే స్మృతి యొక్క రూపం ఏంటి? పితా సమా దివ్య కర్తవ్యమే తత్పర రహనా. తండ్రి సమానంగా దివ్య కర్తవ్యంలో నిమగ్నమై ఉండటము. పరమాత్మకి యాద్ మే రైతీ హై वो किसी ద్వారా దిఖాయి పడేంగే. పరమాత్మని యొక్క స్మృతిలో ఉండాలి. అయితే అది ఎవరి ద్వారా అది కనిపిస్తుంది? जैसे देखो बच्चा है वो जब अपने पिता का फुट स्टेप खुद भी कार्य करने में तत्पर रहता है वो पिता की याद रूप है. क्योंकि पिता अपने बच्चों का परमानदार देख बहुत हर्षित होता है. అయితే దాది చెప్తూ ఉన్నారు, ఎలా అయితే చూడండి ఎవరైనా వాళ్ళ తండ్రి యొక్క స్వయం కర్తవ్యం ఏదైతే చేస్తున్నారో పిల్లలు అదే చేసేటప్పుడు
అప్పుడు ఆ పిత యొక్క రూపం వీళ్ళలో జ్ఞాపకం చేసుకుంటారు, తండ్రి యొక్క రూపం. ఎందుకంటే ఆ తండ్రి పిల్లల యొక్క ఆజ్ఞాధారిని, వాళ్ళ యొక్క ఆజ్ఞని చూసి చాలా హర్షితం అవుతూ ఉంటారు. నా పిల్లలు, సొంత పిల్లలు నేనిచ్చే ఆజ్ఞ అనుసారంగా నడుస్తున్నారు, అంటే నేను ఏది చేస్తున్నాను అదే చేస్తూ ఉన్నారు అని చెప్పి. జబ్ మేరా సివై మేరే ఘర్‌కి తో పరివారిష్ కర్తా హై. నేను లేనప్పటికీ నా ఇంటి అంతటిని కూడా వాళ్ళు సంభాలిస్తున్నారు, ఎంత మంచిగా ఉంచుతూ ఉన్నారు అని. वैसे भी जो जो दैवी वस्तु अपना दैवी माता पिता सम दिव्य कर्तव्य करने में तत्पर है वही याद का ఒరిజినల్ స్వరూప్ है. అలాగే ఇక్కడ కూడా ఎవరెవరైతే దైవీ సంతానం, తల్లి తండ్రి యొక్క పిల్లలు ఉన్నారో, తల్లి తండ్రి యొక్క ఏదైతే దివ్య కర్తవ్యమో ఆ కర్తవ్యం చేయటంలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో అదే స్మృతి యొక్క ఒరిజినల్ రూపం అంటున్నారు బాబా. जिस स्वरूप में मात पिता స్థితి रहती है, ఆ స్వరూపంలో తల్లి తండ్రి స్థితిలై ఉంటారు. ఏ స్వరూపంలోని అయితే తల్లి తండ్రి స్థితిలై ఉంటారో उसी ही श्वास स्वरूप में बालक की भी स्थिति रहने से तो दोनों का तार आकर कनेक्ट होता है. అదే శ్వాస స్వరూపంలో పిల్లలు కూడా స్థితిలై ఉండేటప్పుడు అప్పుడు ఇద్దరి యొక్క తాడ వైరు కనెక్ట్ అయి ఉంటుంది. అంటే తల్లి తండ్రి ఏ కర్తవ్యం చేస్తున్నారో అదే కర్తవ్యంలో అదే స్వరూపంలో పిల్లలు కూడా స్థితిలో ఉండేటప్పుడు అప్పుడు ఇద్దరి యొక్క సంబంధం కనెక్ట్ అయి ఉంటుంది అంటున్నారు బాబా. तो और पिता पिता पास तो शीघ्र ही जहाँ पहुंचती है, पिता भी कहता है कि ऐसे वस्तु मेरे से मिली पड़ी अर्थात वह साक्षात मेरा है. అప్పుడు అటువంటి పిల్లలను అటువంటి పిల్లలే తండ్రి గమ్యానికి వాళ్ళు చేరుకుంటారు. పిల్లలు కూడా తండ్రి కూడా చెప్తారు, ఇటువంటి వస్తు నా పిల్లలు నాతో కలవాలి వీళ్ళు తప్పకుండా అని. అనగా సాక్షాత్ వీళ్ళు నా స్వరూపులే, నేను ఏది చేస్తున్నాను అదే చేస్తున్నారు కాబట్టి సాక్షాత్ వీళ్ళు నా స్వరూపులే అని చెప్పి. इस रीति अंतर्मुक्त मेरा సైలెన్స్ సే పరమాత్మకు సమీప కించ లేతి. ఈ విధంగా అంతర్ముక్తగా అయ్యి సైలెన్స్ స్వరూపంతో పరమాత్మని మీ వైపు లాక్కోవాలి అంటున్నారు బాబు. పరమాత్మని మీ వైపు ఆకర్షించుకోవాలి. అంతర్ముక్త యొక్క స్థితిలో సైలెన్స్ లో ఉంటూ పరమాత్మని మన వైపు మన సమీపానికి లాక్కోవాలి, ఆకర్షించుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్పారు? బాబా ఈరోజు ముఖ్యంగా చెప్పేది ఇది మేఘాలు చాలా శక్తివంతమైన మేఘాలు. అయితే ఈ శక్తివంతమైన మేఘాలలోని చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అటెన్షన్ గా ఉండాలి. అంతేగాని మేఘాలు చూసి ఎప్పుడు భయపడకూడదు అంటున్నారు బాబా. ఎలా అయితే అక్కడ నావలని నడిపించే వాళ్ళు కూడా మేఘాలు వచ్చాయి అనుకుంటే, మబ్బులు వచ్చాయి అంటే వాళ్ళకి సరిగా తోవ కనిపించదు, చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. బాబా అంటున్నారు అలాగే ఇక్కడ కూడా మాయా మేఘాలు. మాయ ఎలా అంటే కూర్చుంటూనే సమాప్తి చేయించేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మాయా మేఘాలలో చాలా జాగ్రత్తగా మీరు నడవాలి, కానీ ఎప్పుడు సంశయంలోనికి రాకూడదు అంటున్నారు బాబా. ఇంకా ఈ రోజు బాబా ప్రశ్న కూడా అడిగారు కదా, మహావీరు పిల్లలు ఏ కర్తవ్యం చేస్తున్నారు, దాని గుర్తుగా శాస్త్రాలలో ఏం చూపించారు అని. అక్కడ శాస్త్రాలలో చూపించారు కదా, మహావీరు పిల్లలు ఎవరైతే మూర్ఛితులు అయిపోయి ఉంటారో మూర్ఛితులు అయిపోయే వాళ్ళని కూడా సంజీవిని మూడిక ఇచ్చి మళ్ళీ వాళ్ళని మేల్కొల్పారు అని చెప్పి. మరి అలాగే బాబా కూడా ఇక్కడ చెప్తున్నారు, ఎవరెవరైతే మూర్ఛితులు అయిపోయి ఉంటారు అనగా కొద్ది రోజులు వస్తారు, రోజు క్లాస్కి వస్తారు, మంచి సేవ చేస్తారు, మంచిగా ఉంటారు, కానీ మళ్ళీ రావడం మానేస్తారు, అటువంటి వాళ్ళని కూడా మీరు మేల్కొల్పాలి అంటున్నారు బాబా. వాళ్ళకి లెటర్ వ్రాయండి, మీరు ఇన్నాళ్ళు మంచిగా సేవ చేశారు, వచ్చారు, ఇప్పుడు ఏమైంది రావటం లేదు ఎందుకు, వాళ్ళకి లెటర్ వ్రాయండి, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళని మేల్కొల్పాలి మూర్ఛితులు అయిపోయే వాళ్ళని అని అంటున్నారు బాబా. ఇంకా ఈ రోజు బాబా చెప్పారు, ఇతరులకు మీరు మార్గం చూపించే వాళ్ళగా అవ్వాలి. లాస్ట్ లో సాధు సన్యాసులు పండితులు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు క్రిస్టియన్స్ యొక్క పోపు అందరూ ఇప్పుడు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు, అయితే వాళ్ళకి తెలుసు ఇది మంచిది ఇది సత్యం అని, కానీ ఇప్పుడు ఒప్పుకోరు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఆశ్రమాల దగ్గర వాళ్ళు చెప్పారనుకోండి, మీరు ఇలా పరంపిత పరమాత్మని జ్ఞాపకం చేయండి, రాజయోగం నేర్చుకోండి అని చెప్పి,
అప్పుడు శిష్యులు ఏం అడుగుతారు, మీరు ఎక్కడి నుండి ఈ జ్ఞానం తీసుకున్నారు అని అనుకుంటారు. అప్పుడు ఆ శిష్యులు అనుకుంటారు, వీళ్ళు ఇంకా వేరే మార్గం మీద వీళ్ళు పట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మకుమారి కుమారుల ద్వారా మేము ఇది నేర్చుకున్నాము, ఈ వారసత్వం పొందుతున్నాము అంటే అప్పుడు వాళ్ళు అనుకుంటారు, మరి మీరు బ్రహ్మకుమారి కుమారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మేమెందుకు వెళ్ళకూడదు అని. అప్పుడు వాళ్ళందరూ ఇటు వస్తారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ గౌరవము పోతుంది, వాళ్ళ ఆశ్రమాలనే బంద్ అయిపోతాయి, వాళ్ళ బిజినెస్ అంతా పోతుంది. అప్పుడు అనుకుంటారు అలాగానే జరిగితే ఇంకా మాకు తినడానికి తిండి ఎక్కడది అని. అందుకు ఇప్పుడు ఒప్పుకోరు. కాబట్టి బాబా అంటున్నారు లాస్ట్ లో అందరూ తప్పకుండా వస్తారంటున్నారు బాబా. ఓం శాంతి. ఇప్పుడు అక్కయ్య వాయిస్ తో కామెంటరీ భారతదేశం కోసం ఒక 10 నిమిషాల కామెంటరీ యోగం ఉంటుంది. ఈరోజు పాయింట్స్ రిపీట్ ఉండదు. 10 నిమిషాల యోగం కామెంటరీతో ఈరోజు క్లోజ్. ఓం శాంతి. ఇప్పుడు మనము 10 నిమిషాలు మాతృభూమి కోసం యోగం చేద్దాం. నేను చెప్తూ ఉంటాను, మీరు అలా మనసులో అనుకుంటూ దృశ్యాన్ని ఎదురుగా తెచ్చుకొని పూర్తిగా అందులో లీనమే ఫీల్ అవ్వండి. ఓం శాంతి. నేను ఒక ఆత్మ, అతి సూక్ష్మ బిందు స్వరూపం, మస్తక మధ్య మెరిసే మీరు అలా మనసులో అనుకుంటూ దృశ్యాన్ని ఎదురుగా తెచ్చుకొని పూర్తిగా అందులో లీనమే ఫీల్ అవ్వండి. ఓం శాంతి. నేను ఒక ఆత్మ, అతి సూక్ష్మ బిందు స్వరూపం, మస్తక మధ్య మెరిసే ప్రకాశ స్వరూపం. నా యొక్క ప్రకాశంతో నా మస్తకమంతా దేదీప్యమానంగా దివ్య ప్రకాశంతో నిండి ఉంది. ఆత్మ నేను నెమ్మదిగా శరీరం నుండి భిన్నమై నెమ్మదిగా ఆకాశంలో ఎగురుతూ నా ఇల్లైన పరంధామానికి చేరుకున్నాను. ఎంతో హాయిగా ఈ పరంధామంలో తేలికగా ఉన్నాను. శాంతి యొక్క వాతావరణాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ విశాలమైన వర్తనంలో నా ఎదురుగా సర్వశక్తివంతుడు శివ బాబా మహాజ్యోతి అయి ఉన్నారు. జ్యోతిర్బిందు ఆత్మ అయిన నేను బాబా సమీపంలో చేరుకున్నాను. మహాజ్యోతి అయిన జ్ఞాన సూర్యుడైన శివ బాబా సమ్ముఖంలో సమీపంలో చేరుకున్నాను. జ్ఞాన సూర్యుడు శివ బాబా నుండి సంపూర్ణ జ్ఞాన ప్రకాశం నాలో నిండుతూ మాస్టర్
జ్ఞానసూర్యుడనై ఉన్నాను. ఇప్పుడు నేను నెమ్మదిగా పరంధామం నుండి కిందకు దిగుతూ సూక్ష్మ శరీరంతో ఆకాశంలో చేరుకున్నాను. నాతో పాటు మహర్షోక్తి అయిన శివ్ బాబా కూడా నా తలపైన నా ఎదురుగా ఉంటూ నా పైన ప్రకాశం కురుస్తుంది. నేను నా ఎదురుగా నా జన్మభూమి అయిన భారత భూమిని భారత మాత రూపంలో చూస్తున్నాను. బంగారు పిచ్చుకగా పిలువబడే భారత భూమి రత్నగర్భ వజ్రగర్భ జంబూ ద్వీపే అని మహిమ పొందిన భారత భూమి దేవతలే విరాజిల్లి రాజ్యం చేసినటువంటి ప్రాచీన చరిత్ర భూమి నా భారతదేశం. పవిత్ర ఈ భారతావనిలో ఎన్నో సిరి సంపదలను అనుభవించాను. నేను భారతమాత వడిలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాను. మధ్యలో నాలో ప్రవేశించిన మాయా వికారాలు కారణంగా నా ఆలోచనలు, స్వార్థపూరిత ఆలోచనలు, మాటలు నా యొక్క వికారి కర్మలు అనే కాలుష్యం వాతావరణంలో చేరి నాకు జన్మ ఇచ్చిన భారత మాతని కాలుష్యపరిచేశాను. కలుషితమైపోయిన ఈ భారతదేశాన్ని తిరిగి సహజ స్థితిలో తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు నా పైనే ఉంది. దానికోసం ఇప్పుడు నా ఆలోచనలను నేను సంపూర్ణ పావనంగా, పవిత్రంగా, నిర్మలముగా, నిస్వార్థంగా తయారు చేసుకుంటాను. నా మాటలను సుఖదాయిగా తయారు చేసుకుంటున్నాను. నా కర్మలను ఆత్మిక స్మృతిలో ఉండి చేసే సుకర్మలుగా తయారు చేసుకుంటున్నాను. శివ్ బాబా నుండి జ్ఞాన సూర్యుని నుండి నా మస్తకం పైన పడుతున్న ఈ జ్ఞాన ప్రకాశాన్ని నేను నా ముఖ మండలం నుండి, నా మస్తకం నుండి నా ఎదురుగా భారత భూమి పైన నిలిచి ఉన్న జాతీయ పతాకంతో నిలిచి ఉన్న భారత మాతకు నేను నా మస్తకం నుండి జ్ఞాన ప్రకాశాన్ని పంపిస్తున్నాను. జ్ఞానస్వరుడు శివ్ బాబా నుండి
నా మస్తకం పైన జ్ఞాన ప్రకాశం కిరణాలు, అనంత కిరణాలు నా మస్తకం నుండి భారత మాత పైకి కిరణాలు వ్యాపింపచేస్తుంది. భారత మాత యొక్క సంపూర్ణ రూపం ఈ జ్ఞాన ప్రకాశంతో నిండిపోయి భారత వాసీలలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం దూరమైపోతుంది. జ్ఞాన ప్రకాశం వైపు అందరి జీవితాలు మరలుతూ ఉన్నాయి. తిరిగి భారత భూమి సంపూర్ణ పవిత్రంగా, సుఖదాయిగా, జ్ఞాన ప్రకాశంతో నిండి ఉన్న ప్రకాశం యొక్క ధరణిగా ప్రపంచ దేశాలలో ఒక ఆదర్శమైనటువంటి దేశముగా తయారైపోతుంది. బాబా నా ద్వారా ఇటువంటి సేవ చేయించుకున్నందుకు బాబాకు నా ధన్యవాదాలు. భారత భూమి నాకు ఇంతవరకు ఇచ్చిన స్థానం మరియు సేవకు నా ధన్యవాదాలు. తిరిగి నేను నా సాకారి శరీరంలోకి చేరుకున్నాను. నా మస్తకం నుండి జ్ఞానము యొక్క అనంతమైన ప్రకాశం ఒక ఓరాగా తయారైన చుట్టూ నేను ఎక్కడ నడుస్తూ ఉంటే అక్కడ ఈ ప్రకాశం, ఈ వాతావరణం చుట్టూ వ్యాపిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.